హాయ్ అండి, అందరికీ నమస్కారం. చూశారు కదండి, మేమైతే ఎక్కడికి బయలుదేరాం అనుకుంటున్నారా? అందరం కలిసి అయితే ఈరోజైతే మేము తిరుపతి బయలుదేరామండి. సో మా బామ్మర్ది పెళ్ళి కుదిరింది. పెళ్ళి కుదిరిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత అందరం కలిసి తిరుపతి అయితే బయలుదేరుతున్నామండి. సో అందరం కలిసి అయితే ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇంకా ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాం. మా విజ్జి అంటే మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ, అలాగే మా శేఖర్ వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఈరోజైతే తిరుపతి అయితే బయలుదేరాం. అందరం ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాం. చాలాసేపు అయిందండి. ఆ రోజు ట్రైన్ అయితే 1 అవర్ లేట్ అయింది. సో అందరు బ్యాగులు అయితే ఇక కలబెట్టేసి కూర్చున్నాం. మొత్తానికైతే ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ అయితే ఎక్కేసాం. ఏసీ. మా శేఖరు వాళ్ళ వైఫు, మా విజ్జి, మా పిల్లగాళ్ళు, మా అత్తయ్య ట్రైన్ ఎక్కేసాం. అందరం కలిసి అయితే ఎక్కిన తర్వాత నెక్స్ట్ తిరుపతిలో అయితే దిగాం. తిరుపతిలో దిగేసి అందరం కలిసి అయితే పైకి వెళ్తున్నాం అండి. అంటే స్టేషన్ దాటి బయటికి వెళ్ళాలి కదా, బయటికి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ అందరం బాబాయ్ వాళ్ళు వచ్చారు, చెల్లి, మా శేఖర్ వాళ్ళ మరదలు చెల్లి అనమాట, నాకు పిన్ని వాళ్ళ సిస్టరు, అలాగే మామయ్య అంటే నాకు బాబాయ్. మొత్తానికి తిరుపతి అయితే వచ్చేస్తాం. చూడండి తిరుపతి ఇక్కడ మెట్ల కాడ నుంచి స్టార్ట్ అండి. ఇక మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాం. మెట్ల కాడ నుంచి మార్నింగ్ వచ్చేసినాం. ఇక్కడైతే బ్రష్లు చేసేసి ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఇక మెట్లకైతే కింద మెట్ల కాడ నుంచి స్టార్ట్ అనమాట. పాదాలు, శ్రీవారి పాదాల కాడ నుంచి ఇక మేమైతే స్టార్ట్ అయినాము. ఇక మొత్తానికి అయితే కింద బ్రిడ్జి కింద నుంచి వెళ్తారు కదండి, పైన బస్సులు పోతే కింద నుంచి ఇక మనం ఇక శ్రీవారి మెట్ల కాడ నుంచి ఇక పైకి వెళ్తాం అనమాట. మా శేఖరు వాళ్ళ వైఫ్ మొక్కుకున్నారు ప్రతి మెట్టుకి కుంకుమ పసుపు బొట్లు పెట్టుకుంటూ వస్తామని. సో వాళ్ళైతే ఇక పసుపు బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నారు. అంటే కొంతమంది మొక్కుకుంటారండి పెళ్ళి అయితే ఇట్లా తిరుపతి మెట్లకు వచ్చి ఇట్లా మొక్కు చెల్లించుకుంటామని కొంతమంది అట్లా మొక్కుతారు. సో మా వాళ్ళు కూడా ఇలా ఈ విధంగా అయితే మొక్కుకున్నారు. మార్గం మధ్యలో అనమాట, మెట్లు సగం లెక్క ఎక్కగానే ఇక ఇల్లు కడతారు కదండి. అంటే ఇల్లు అంటే చాలామంది ఇల్లు కట్టుకోవాలని 3 రాళ్ళు 5 రాళ్ళు అట్లా రాయి మీద రాయి పెడతారు. సో నేను కూడా ఆ విధంగా అయితే పెడుతున్నాను. మొత్తానికైతే ఇక్కడ చూడండి జింక, కొంతమంది దుప్పి అంటారు, జింక అయితే చూడండి దగ్గరికి అయితే వచ్చిందని. జింక ఇటు సైడ్కి వచ్చింది, ఒక్కతే అయింది. ఇటు రోడ్డు దాటి ఇటు సైడ్ అయితే వచ్చింది. అంతకుముందు జాలి ఉండేది, ఆ జాలి నుంచి యువతలకైతే వచ్చేసింది. అందరం పిల్లగాళ్ళందరూ అరుస్తున్నారు. ఇక మొత్తానికి ఇక హనుమాన్ విగ్రహం దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి యాత్ర స్టార్ట్. డ్రింకింగ్ వాటర్, ఇక్కడ ఫోటోలు కూడా దిగామండి మేము. జై శ్రీరామ్ నడుస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ నుంచి గాలి గోపురం అంటారు కదండి, గాలి గోపురం కాడికి పోయిన తర్వాత మళ్ళా నుంచి కొంచెం ముందుకి ఇక ఉడతండి. ఈ ఉడత చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ చూడండి జింకలు అయితే వచ్చాయండి. మేమైతే అరటికాయలు అయితే జింక తినిపిస్తున్నాను. మా చిన్నమ్మి మా తేజు కూడా వచ్చారు. మా తేజుని కూడా ఎత్తుకొని జింకకైతే అరటికాయలు పెడుతున్నాం. అరటికాయలు తినిపిస్తున్నాను, భలేగా ఉన్నాయి. ఫస్ట్ టైం మా పిల్లగాలు చుట్టాం. పైకి లాస్ట్ మన శ్రీవారి మెట్ల కాడికి వచ్చామండి. అక్కడ కొంచెం దూరం నడవాలి కదా, రోడ్డు మీద ఆ దగ్గరలో ఉన్నాం. మా తేజు అయితే వెళ్తుంది, మా విజ్జి నేనైతే వస్తున్నా. పక్కనే కొండ ఉంటుందండి, ఆ కొండ లోయ అయితే భలే కానుస్తుంది. 7 కొండలు
చూడండి, ఇక్కడ నుంచి చూస్తే లోయ చాలా పెద్దగా కానొస్తుంది కిందికి. మొత్తానికి అయితే ఇక పైకి అయితే వచ్చేసామండి. లాస్ట్ ఎండింగ్ ఇక్కడ అందరూ అయితే పసుపు కుంకుమ వేసి బొట్లు పెట్టుకొని హారతి అయితే తీసుకుంటారు. ఇక్కడ నుంచి మేమైతే ఇక్కడ అందరం అయితే ఇక్కడ స్టార్ట్. అందరం ఇక్కడ దండాలు పెట్టుకొని వచ్చామండి గుడి దగ్గరికి. చూశారు కదండి, ఇక్కడ లాస్ట్ గుడి దగ్గరకల్లా వచ్చేసాం. చుట్టూ ఆ రోజైతే ఫుల్ జనాలండి. మాకు దర్శనానికి 12 గంటలు పట్టింది. అంటే ఇది ఇప్పటి కాదు వీడియో, 2 years బ్యాక్ వీడియో అనమాట. మొత్తానికైతే దేవుని దర్శనం చేసుకుని అయితే తిరిగేసి మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చామండి. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.